వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇవాల్టి మన డిబేట్లో ప్రముఖ సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ సంపాదకులు తెలుగుపల్లి రవి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల గురించి వాడివేడిగా విభిన్న చర్చలు జరుగుతున్నాయి. మరి రవి గారు ఏమంటారు, అతని ఉద్దేశంలో ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవి గారు. ఇవాళ మనం తెలంగాణ రాజకీయాలను మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏంటి కొత్త పొత్తులు అనొచ్చా, లేదా ఇవన్నీ పాత అంటే రహస్యంగా జరిగిన ఒప్పందాలే అనొచ్చా? ముఖ్యంగా సోనియా గాంధీ తెలంగాణ వచ్చి ప్రచారంలో చేస్తే ఈ ఎన్నికలకు సంబంధించి లేని ఆసక్తి, లేని ఆందోళన, లేని అలజడి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడేసరికి ఇటు రాహుల్ గాంధీ ఒకవైపు చంద్రబాబు వచ్చేసరికి ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇది కేవలం రాజకీయ విశ్లేషణ ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? అంటే అలజడి అని కాదు, కానీ ఆసక్తి ఉన్నటువంటి మాట నిజము. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇది వరకు ఉమ్మడి రాష్ట్రానికి చాలా కాలం 9 ఏళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఆయన వస్తారా లేదా ఎన్నికల ప్రచారంలో అన్న ఇది కూడా చాలా జరిగింది. రాకపోవచ్చు అని అక్కడి నుంచి నడిపిస్తారని ఇదంతా, అందుకని ఆయన రావడం. రెండోది ఆయనే ఈరోజు ప్రసంగంలో చెప్పారు, 34 ఏళ్ల పాటు మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నామని. 34 ఏళ్ళు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్తో అవగాహనకు వచ్చి వాళ్ళతో వేదిక పంచుకోవడం అన్నది ఇక్కడ దీనికి పట్ల ఆకర్షణ పెరగడానికి కారణమైంది. ఇక రెండవది ఇంకోటి ఉంది, కాంగ్రెస్తో కలిసిన తర్వాత కూడా సోనియా గాంధీ వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? సోనియా గాంధీ కాంగ్రెస్కి సంబంధించి అత్యున్నత నాయకురాలు, తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అత్యున్నతమైన నాయకుడు, జాతీయ అధ్యక్షుడు. మరి అప్పుడు ఎందుకు రాలేదు? అంటే సోనియా గాంధీ మీద గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనండి, కొన్ని దూషణలనండి, వీటన్నిటి రీత్యా ఆమెతో వేదిక పంచుకుంటే పాత విషయాలన్నీ పైకి వస్తాయి అని ఆ సభను కాస్త వాళ్ళు రాలేదు. ఇప్పుడు వచ్చి రాహుల్ గాంధీకి ఎట్లాగో ఢిల్లీకి వెళ్ళి సన్మానం చేశారు, శాలువా కప్పారు. రాహుల్ గాంధీయే దేశానికి ఇంకా ఆశాజ్యోతి అనే ఒక పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఇది నడుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆ విధమైన ఒక ఆసక్తి ప్రచారం అందుకని వచ్చింది. మూడోది ఏంటంటే చంద్రశేఖరరావు, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన చంద్రబాబు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి చంద్రబాబు పెత్తనం, చంద్రబాబు రావడం ఏంటి, చంద్రబాబుకి ఏం పని, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ నిజానికి మాటలనే అర్థం లేనివే. ఒక పార్టీ అధ్యక్షుడిగా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రావచ్చు, వాళ్ళ పార్టీకి ఆయన ప్రచారం చేసుకోవచ్చు. ఆయన వచ్చి దీనికి నాయకత్వం వహించగలిగిన పరిస్థితి ఏం లేదు. 99 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుంది, వాళ్ళు చేసేది తక్కువే కదా. కానీ కావాలనే ఈయన ఒక విధంగా దాని మీద కేంద్రీకరించడం వల్ల దాడి, చంద్రబాబు వస్తే దీనికి ఎలా స్పందిస్తాడు అన్న ఒకటి కూడా, ఇవన్నిటి కారణాల వల్ల ఫోకస్ పెరిగిందని మనం చెప్పాల్సి వస్తుంది. అయితే సోనియా గాంధీ ఏ రోజైతే సభలో మాట్లాడారో కౌంటర్లుగా మిగతా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ సాయంత్రం వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడం జరిగింది, అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ అసలు తెలంగాణ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు అనేది టీఆర్ఎస్ వాళ్ళ ఇటు హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రతి సభలో చంద్రబాబు నాయుడు పేరు వస్తూనే ఉంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే చంద్రబాబు నాయుడు ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఎంతవరకు పడే అవకాశం ఉంది? అంటే ఉన్న ప్రభావాన్ని మరింత ఎక్కువగా చూపించటం. గతంలో 2014 లేదా 9-14 మధ్యలో జరిగిన ఉద్యమ కాలంలో తెలుగుదేశానికి సంబంధించి ఉన్నటువంటి సందేహాలనండి, వాళ్ళ సందిగ్ధతలు, ద్వంద్వ భాషణం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ గుర్తు చేయాలని చెప్పి కేసీఆర్ యొక్క ఉద్దేశం. మూడవది, తనకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ మీద దృష్టి లేకుండా చంద్రబాబు మీదకి మరల్చడం, అది కూడా ఆయనకు ఒక ఉపయోగం. అంటే ఒకవైపు నుంచి తెలంగాణ సెంటిమెంటు, రెండో వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాధాన్యతను కొంచెం తగ్గించడం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఆయన అలా మాట్లాడినట్టుగా ఉంది. మూడవది, వాళ్ళు బహుశా ఒక పార్టీలో దీర్ఘకాలం ఆయన అనుచరుడుగా ఆయన ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధమైన వైరుధ్యాలు కూడా ఉండొచ్చు. ఒకసారి ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి బిచానా ఎత్తేసారు కాబట్టి ఇక మళ్ళీ రావడం ఏంటి అనే దాన్ని జీర్ణించుకోవాలని ఒక లక్షణం కూడా ఉండొచ్చు. ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ఎవరు రాకుండా ఎవరు ఆపగలిగినటువంటి పరిస్థితి ఏం లేదు. ఆయన దాని మీద అదే పనిగా చెప్పడం అనేది చంద్రబాబుకి ఇంకా ఆకర్షణ పెంచడానికే ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు ఆయన ఏంటి ఖమ్మంలో మీరు చెప్పండి, నన్ను అనడం న్యాయమా, నేను మీకోసం అది చేయలేదా, ఇది చేయలేదా అనే ఆయన మళ్ళీ ప్రతి సెంటిమెంట్ను ఆయన ప్రయోగిస్తున్నారు. నిజానికి మనకు కావాల్సింది కమిట్మెంట్లే కానీ సెంటిమెంట్లు కాదు. మొన్న సోనియా గాంధీ వచ్చినప్పుడు కూడా నేను తల్లి హృదయం ఎంతో బాధపడుతుంది అది ఇది అని చెప్పి ఆమె ఒక అమ్మ సెంటిమెంట్. 5 ఏళ్ల తర్వాత అమ్మ అయితే మరి 4 ఏళ్ళ పాటు ఎందుకు రాలేదు అని అడిగితే జవాబు ఏమీ ఉండదు. కాబట్టి
ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం. ఎన్నికల్లో ఓటర్ల మీద ఏది ఎంతవరకు పనిచేస్తుందనే ఒకటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడుగా. ఆయన నిన్ననే ఏదో ఆంధ్రప్రదేశ్లోనే ఒక చోట మాట్లాడుతూ కేసీఆర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాడే కదా అని ఒక మాట చెప్పారు. అంటే 2014లో ఉన్న అదే వాతావరణం ఇప్పుడు ఉండదు కదా, దాన్ని కొంచెం చల్లబరిచి మళ్ళీ 2 రాష్ట్రాలు తెలుగు జాతి అనేది తీసుకురావాలన్నది చంద్రబాబు నాయుడు ప్రయత్నం కాదు. తెలంగాణ ఆంధ్ర అప్పుడున్న వాతావరణం అది అలాగే ఉంచి, తెలంగాణలో ఉన్న ఆంధ్రులు వేరు, కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా ఎవరి ప్రాంతీయ పార్టీ వాళ్ళకు ఉండాలి తప్ప టీడీపీకి ఇక్కడ ఏంటి అనేది కేసీఆర్ ఇది ఉద్దేశం ఉన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏమో వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు అందుకని వీళ్ళు ప్రజాకూటమి అని గంభీరంగా చెప్తున్నా, వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే 90%, మిగిలిన ఈ 2 పార్టీలు కలిపి ఇచ్చింది 6 సీట్లే, అంటే 113 సీట్లు వాళ్ళ మధ్యలోనే ఉన్నాయి. ఈ కారణం చేత తప్పకుండా ఈ వైరుధ్యాలన్నీ అక్కడ పనిచేస్తున్నాయి. అందులో ఖమ్మం జిల్లా ఎంచుకున్నారు వాళ్ళు. మనం ఖమ్మం జిల్లాను వాళ్ళు ఎంచుకున్నారు. తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ప్రచారం కేంద్రీకరించారు. ఇవి సాంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీకి కొంత బాగా అది వరకు పట్టున్నటువంటివి. అలాగే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారని. ఇక్కడ 2 రకాల ఫలితాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లోనేమో తెలుగుదేశం బీజేపీ కూటమి ఇక్కడ చాలా ఎక్కువ వచ్చాయి. టీఆర్ఎస్కు 3, కాంగ్రెస్కు ఇదే అసలు రాలేదు, ఏదో జరిగింది. ఖమ్మం జిల్లాలోనేమో టీఆర్ఎస్ కొద్దిగా తెచ్చుకుంటే ఆ తర్వాత తెలుగుదేశంలో చాలా ఉద్దండుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అక్కడ చేరి ఆ జిల్లా మొత్తం అటు తిప్పేశారన్నటువంటి వాతావరణం కూడా ఒకటి ఉంది. రెండవది సరిహద్దు జిల్లా ఖమ్మం. అందుకనే ఒక వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ తెలుగుదేశం ఖమ్మం జిల్లాలోను హైదరాబాద్లో పెడుతున్నారు ఈ మీటింగ్ సభలని మనం భావించవచ్చు. మొన్న ప్రత్యేక హోదా గురించి సోనియా గాంధీ అదే పనిగా చెప్పడంలో కూడా ఈ వ్యూహం ఉంది. అంటే ఈ 50-55 స్థానాల్లో ఆంధ్రాకు చెందిన ఓటర్ల భాగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత మనం ఉపయోగించుకుందామనే ఆలోచన కూడా దీని వెనుక ఉండొచ్చు. అయితే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ఫస్ట్ డే నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ మహాకూటమి పైన వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు ఒకరినొకరు రాజకీయ వివాదాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మహాకూటమి నడిపిస్తుంది చంద్రబాబు నాయుడే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ సభలు ఎక్కడ పెట్టాలి, ఈ సభకి వీళ్ళు అటెండ్ అవ్వాలి, ఆ సభకు వాళ్ళు అటెండ్ అవ్వాలి, ఇదంతా నిర్ణయిస్తుంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి టీఆర్ఎస్ అంటారు. అంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? అంటే ఒకటండి, చంద్రబాబే అంత నిర్ణయించుంటే మహాకూటమి ఇంతకంటే ఐక్యంగా ఉండేది కదా. తెలుగుదేశానికి ఇచ్చిన స్థానాలు కూడా కొన్ని వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. సిపిఐని టీజేఎస్ కూడా కొన్ని సీట్లు ఇప్పించగలిగేవాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళ మాట వింటలేదు. వీళ్ళందరూ ఏదో చంద్రబాబు మాట విని చాలా క్రమశిక్షణగా ఉంటారనుకోవడం అదొక మిథ్య, అదొక భ్రమ, కావాలని చేసేటటువంటి ఒక ప్రచారం. కానీ చంద్రబాబు దగ్గర కాస్త ఆర్థిక వనరులు ఉన్నాయి, అవి ఆయన సమకూరుస్తాడు, కొంచెం సహాయం చేస్తాడు. ఎంతైనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ఇక్కడ గనుడు, ఆయనకి ఇక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ రీత్యా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంతో ఉంటేనే మనకు చాలా మంచిది. ఎందుకంటే మనం ఎన్నికల విరాళాలు ఇవన్నీ చూస్తే బీజేపీకి ఏమో విరాళాల వరద, కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న పూర్వ వైభవం లేదు. ఈ రీత్యా చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో మనం ఎలా అయినా ఉండడమే చాలా మంచిదన్న ఒక భావం కాంగ్రెస్లో వచ్చినట్టుగా ఉంది. అందుకని వాళ్ళు ఉన్నారు. కానీ పెత్తనం చేయటము, కాంగ్రెస్ను శాసించటం అది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ మట్టుకు పరిమితంగా వాళ్ళు చేశారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందని కూడా చంద్రబాబు ఆలోచన. ఇక్కడ ఏదన్నా కాస్త గెలిచి కాస్త ప్రభావం చూపగలిగితే రేపు 2019లో ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కూడా మేలు జరుగుతుందండి. ఆయన అనడానికి జాతీయం అంటున్నారు, కానీ ఆయన ప్రయారిటీ, ఆయన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రావటం, ఇంకా అంతకంటే వేరే ఏం లేదు. తెలంగాణ ఎన్నికలను కూడా ఆయన ఆ కోణంలోనే చూస్తున్నారు. సరిగ్గా అక్కడ ఆయనకి ఇబ్బంది కూడా ఉంది. ఇక్కడ దెబ్బతింటే ఈ దెబ్బ ఆంధ్రప్రదేశ్లో కూడా తగిలేటటువంటి ఒక ఇబ్బంది కూడా తెలుగుదేశానికి పొంచి ఉంది. ఓకే, అంటే ఒకప్పుడు తెలంగాణ కాదని ఇప్పుడు ఆ సమైక్యాంధ్రని అనటం, ఇవన్నీ అంటే ప్రజలకు ఇవన్నీ గతంలోనని ఇప్పుడైనా సరే మొత్తానికైతే గుర్తించుకుంటారు. ఎవరు మర్చిపోయే స్థితిలో అయితే లేరు. ఇంతకుముందు సమైక్యాంధ్ర, ఇప్పుడు జై తెలంగాణ అని ఇప్పుడు మనం రీసెంట్గా సభలో కూడా చంద్రబాబు నాయుడు విన్నాం. ఇవి ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? ప్రజలకు ఇవన్నీ గమనిస్తున్నారంట. అంటే ఒక మాట రాజశేఖర్ ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎవరికైనా జై ఆంధ్ర అని జై తెలంగాణ అని అనడానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇది 2009 లేదా అప్పటి ఉద్యమం జరుగుతున్నటువంటి పరిస్థితి కాదు.
రెండు రాష్ట్రాలు అనేవి భౌతిక వాస్తవమైనప్పుడు తెలుగుదేశం 2008లోనే లేఖ ఇచ్చింది కదా. ఆ తర్వాత చేసిన జంఝాటం అంతా కూడా తెలుగుదేశం యొక్క అది సందిగ్ధతనండి, అవకాశవాదం అనండి తేల్చుకోలేక విశ్వసనీయత ఆ క్రమంలో కోల్పోయింది. అయినా కానీ తెలుగుదేశానికి బీజేపీకి కలిసి 2014 ఎన్నికల్లో దాదాపు 21 స్థానాలు 20 స్థానాలు ఈ ఓటర్లు ఇచ్చారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల, అవకతవకల వల్ల, ఓటుకు నోటు వల్ల ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఓటర్లలో ఇంకా కొన్ని చోట్ల తెలుగుదేశానికి పట్టుంది, వాళ్ళకి వనరులు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు, దీన్ని పరీక్షించుకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని గతసారి ఎన్ని స్థానాలు వచ్చాయో ఈసారి అన్ని స్థానాల్లో పోటీ కూడా చేయట్లేదు. అంటే గతసారి 15 వచ్చాయి, ఒకరే మిగిలారు, మిగిలిన వాళ్ళంతా టీఆర్ఎస్లోకి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తుందే 12 స్థానాలే కదా. ఇందులో బాగా బలహీనమైనవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఒక 5-6 స్థానాలు తెచ్చుకొని ఇక్కడ ఉనికిని కాపాడుకుంటే మంచిది, అవసరం అనే భావన తెలుగుదేశంలో ఉన్నట్టుగా ఉంది. అది సాధ్యమా అన్నది కాంగ్రెస్ ఏ మేరకు నిలదొక్కుంటుంది అన్న దాని మీద సమయం వీళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఓకే, ఇంకా ఉన్నది వారమే కదా, ఈ రోజు నుంచి వారంలోనే ఇవన్నీ జరగాలి. ఓకే, అయితే ఈ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రాకముందు అంటే ఈ టాపిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకున్నట్టయితే అప్పుడు ఊహాగానాలు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు ప్రచారం రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ ఊహాగానాలు ఇంకొకలా ఉన్నాయి. అంటే ఇవి మారడానికి కారణం ఏంటండి? ముందస్తు ఎన్నికలు అంటేనే అదొక వ్యూహం, అదొక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అవి తారుమారయ్యాయా అన్న పరిస్థితి కొంచెం టాపిక్గా వస్తుంది. కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టే మనం 24 గంటల ఛానల్ యుగంలో ఉన్నాం. ప్రతి క్షణం ప్రతి విషయం ప్రజలకు ప్రత్యక్షంగా తెలిసిపోతున్న పరిస్థితి. అందువల్ల అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు తనకు చాలా ప్రయోజనంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా నిరాయుధులను చేయొచ్చని అంచనా కేసీఆర్కి ఉన్నమాట నిజమే. కానీ అది సాధ్యం కాదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారన్నది కొద్ది రోజులకే ఆయనకు అర్థమైంది. అందుకనే అప్పటి నుంచి ఆయన అతి జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. రెండోది అభ్యర్థుల్లో కూడా రాని వాళ్ళలో అసంతృప్తి, అసమ్మతి ఇవి కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇక చివరికి ఇది పరాకాష్ఠకు చేరి మహాకూటమి ఏర్పడుతుందని కూడా ఆయనకు మొదట్లో ఇంత స్పష్టత లేదు. ఏర్పడ్డాక నేను ఓడిపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేం నష్టం లేదు, మీకే నష్టం అనే ఒక అభద్రతను కూడా తీసుకురావడానికి ప్రయత్నించారు. చంద్రబాబును మళ్ళీ నెత్తిన పెట్టుకుంటున్నామని దాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నించారు. ఇవన్నీ మీరు అన్నట్టుగా మొదట్లో ఉన్నటువంటి అతి విశ్వాసం సన్నగిల్లినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. కానీ వీళ్ళు ఆలస్యం చేయడం వల్ల, అంటే ఒకరి పొరపాట్లు ఒకరికి దోహదపడడం వల్ల తెలంగాణ ఎన్నికల దృశ్యం కొంచెం గజిబిజిగా మారింది. దీనికి మీరు మోడీని కూడా జత చేయండి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నిన్న వచ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన అంటే కేసీఆర్ కాంగ్రెస్ పెంపుడు కుమారుడు, అక్కడ పెరిగాడు కాబట్టి అంటే కేసీఆర్ని ఆయన డైరెక్ట్ సూటిగా అనడం లేదు, కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్ ద్వారా అనేటటువంటి పని ఆయన చేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉన్నాయి లోపాయికారిగా అన్నది అందరూ చేస్తున్న విమర్శ కాదు. ఆయన కాంగ్రెస్తో ముడిందని చెప్తున్నదేమో ఈయన విమర్శ కాదు. ఆయన మా దగ్గర నుంచే వెళ్ళాడని చెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తరఫున ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. కాబట్టి ఒక త్రికోణం మధ్యలో కేసీఆర్ ఉన్నట్టుగా భావించాలి ఆయన వీటన్నిటిని కూడా విడగొట్టుకోవడానికి. ఇంకా ఈ క్రమంలో ఎంత తమాషా అంటే కేసీఆర్కు పూజలు చాలా ఎక్కువ, నిమ్మకాయలు మిరపకాయలు అది ఇదని నరేంద్ర మోడీ అపహాస్యం చేస్తున్నారు. అరే అయోధ్యలో రామ మందిరం దగ్గర మీరు అందరినీ పోగేసి అసలు ఈ దేశంలో మతాన్ని రాజకీయాలను కలగలిపి ఒక మతతత్వ జ్వాలలు పెట్టిందే బీజేపీ కదా. మరి ఆయనకు ఇతరుల పూజలను విశ్వాసాలను ప్రశ్నించే హక్కు ఎక్కడ వచ్చింది? ఈయనేమి మీ రాజకీయాల ప్రకారం ఈయన మైనార్టీ కూడా కాదు. అలాగే కేటీఆర్ బీజేపీ కంటే కూడా మా నాన్న ఎక్కువ మతాలు క్రతువులు చేస్తాడు, యాగాలు చేస్తాడు, మాకు ఆర్ఎస్ఎస్ పోటీయే కాదని చెప్పి కేటీఆర్ కూడా అన్నారు. అంటే ఇక్కడ ఈ రాజకీయాల్లో ఏంటంటే ఒక విధమైన అవకాశవాదం, కలయికలు, విడిపోవడాలు, ధన ప్రభావంతో పాటు మత ప్రభావం అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు అని వాళ్ళందరూ దాడి చేస్తే వాళ్ళు వ్యతిరేకం కాబట్టి మాకు ఇవ్వడం లేదని వీళ్ళు చెప్తున్నారు. ఎవరున్నా మా మాట వినాల్సిందే అని మజ్లిస్ నాయకులు వాళ్ళు హూంకరిస్తున్నారు. మజ్లిస్ మా సహజమైన నేత్రం అని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. అందుకని తెలంగాణ రాజకీయం ఈ విధంగా చూస్తే నిజమైన ప్రజా సమస్యలు వీటన్నిటి కంటే కూడా ఇలాంటి అంశాలు, ఇలాంటి సమీకరణాలు, ఎత్తుగడలు ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ఇంకోటి విమర్శలకు ఎవరు జవాబు చెప్పడం లేదు. ఇప్పుడు ధర్నా చౌక్ గురించి ఒక్కసారైనా కేసీఆర్ ప్రస్తావించారా?
లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు భగీరథ కింద నీళ్ళు ఇవ్వకుండా నేను ఓట్లు అడగనన్నారు. ఇప్పుడు ఏమన్నారు, ఏమయ్యా 4 రోజులు లేట్ ఆలస్యం అయితే పెద్ద కొంపలు ఏమైనా మునిగిపోయినాయా డబుల్ బెడ్రూమ్లో? అదే మనిషి అదే నోటితో అంటున్నారు. భగీరథ నీళ్లు ఇళ్లలోకి రాలేదు కానీ ఊళ్ళోకి వచ్చాయి కదా, మీరు సంతృప్తి అందండి అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఎన్నికలు వారం 10 రోజుల్లో ఉంటే ఇప్పటికీ ప్రణాళికలు కూడా విడుదల చేయలేదు టీఆర్ఎస్. అంటే నిర్దిష్టమైన హామీలతో కూడా నిర్మాణాత్మకంగా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. తొందరగా ఈ ఎన్నికల తతంగం ముగించేసి ఓట్లు వేయించుకుంటే మళ్ళీ ఎవరో ఒకరం వచ్చేయచ్చు అన్నదే ఇక్కడ ఒక హడావుడి తతంగం లాగా ఆదరాబాదరాగా దీన్ని ముగించాలనేది నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. For more updates, please subscribe 99 TV Telugu.